విజయవాడ నుండి హైదరాబాదు వైపు వెళ్తున్న రైలు క్రమంగా వేగం పెంచుకుంటోంది. బోగీలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు, కాని చివరి బోగీలో మాత్రం నలుగురు మాత్రమే ఉన్నారు. ఆ నలుగురిలో ఒకరు రమేష్. ఉద్యోగం ముగించి ఇంటికి వెళ్తున్నాడు. పక్కన ఒక వృద్ధ మహిళ, ఒక కళాశాల విద్యార్థి అమ్మాయి, ఇంకా ఒక ముసలాయన. రైలు కిటికీ బయట చీకటిలో కేవలం దీపాల తళతళలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ సమయంలో రమేష్ కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అకస్మాత్తుగా బోగీ తలుపు గట్టిగా ఢమ్ అని మూసుకుపోయింది. వృద్ధ మహిళ ఒక్కసారిగా భయంతో లేచి, ఆమె మళ్లీ వచ్చింది అని అరిచింది. రమేష్ షాక్ అయ్యాడు. ఎవరమ్మా అని అడిగాడు. వృద్ధురాలు వణుకుతూ చెప్పింది, ఈ రైల్లో చనిపోయిన అమ్మాయి. ప్రతి మంగళవారం రాత్రి వస్తుంది. ఎవరో ఒంటరిగా ఉంటే అతడిని వెంట తీసుకుపోతుంది. అందరూ భయంతో చుట్టూ చూశారు. కిటికీ బయటనుంచి చల్లని గాలి లోపలికి దూసుకొచ్చింది. కిటికీ మూసి ఉండగా కూడా అది ఎలా వచ్చింది? రమేష్ కళ్ళు తిప్పగా ఎదురుగా ఆ అమ్మాయి కూర్చుని ఉంది. తెల్లటి దుస్తులు, తడి జుట్టు, కళ్లలో ఎర్ర వెలుగు. రైలు శబ్దం ఆగిపోయింది. అన్నీ నిశ్శబ్దం. అది నెమ్మదిగా రమేష్ వైపు తిరిగింది. ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించగానే రమేష్ గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె కళ్లలో ఎర్రటి కాంతి మెరుస్తూ ఉంది. పెదవులు కదులుతున్నాయి కాని శబ్దం మాత్రం రాకుండా ఉంది. వృద్ధ మహిళ వణుకుతూ, రమేష్, కళ్లలోకి చూడకు. చూస్తే పోతావ్ అని అరిచింది. కాని అప్పటికే ఆలస్యమైంది. ఆ అమ్మాయి రమేష్ దగ్గరికి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తోంది. రైలు బోగీలో ఉన్న లైట్లు ఒక్కసారిగా చమ్కి ఆరిపోయాయి. చీకటిలో కేవలం ఆ దెయ్యం కళ్లే కాంతి ఇస్తున్నాయి. ఆమె చేతులు ముందుకు చాపింది. రమేష్ వెనక్కి తగ్గాడు కాని తలుపు మూసి ఉంది. ఎక్కడికీ వెళ్లే దారి లేదు. అప్పుడు ఆ కళాశాల అమ్మాయి గట్టిగా కేకవేసింది, ఇక్కడినుంచి పో. మాకు ఏం చెయ్యకు. ఆ శబ్దం విని ఆ దెయ్యం ఒక్కసారిగా ఆగింది. ఆమె తల వంచి నెమ్మదిగా ముసలాయన వైపు తిరిగింది. ముసలాయన ముఖం మీద చలిగాలి తాకింది. అతను వణికిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్లి చెప్పింది, నువ్వే కదా నన్ను రైలు నుంచి తోసేసింది. రమేష్ షాక్ అయ్యాడు. ఏమిటి ఇది? వృద్ధురాలు ఏడుస్తూ చెప్పింది, 1 సంవత్సరం క్రితం ఈ రైల్లో ఒక అమ్మాయి. ఈ ముసలాయన దోపిడీకి ప్రయత్నించి తోసేశాడు. చనిపోయింది. అప్పటినుంచి ప్రతి మంగళవారం ఆమె ఆత్మ వస్తోంది. ఆ దెయ్యం కేక వేసింది, నా ప్రాణం తీసినవాడిని ఇప్పుడు నేను తీసుకుంటా. ముసలాయన భయంతో తలుపు వైపు పరుగెత్తాడు కాని తలుపు బయటనుంచి మూసి ఉంది. ఆ దెయ్యం ఒక్క క్షణంలో అతడి దగ్గరికి చేరి అతడి మెడ పట్టుకుంది. రమేష్ కళ్ల ముందే ముసలాయన గాలిలాగా మాయమయ్యాడు. అమ్మాయి మళ్లీ రమేష్ వైపు తిరిగింది. ఇప్పుడు నువ్వు కూడా చూశావ్ కదా. ఇక నీకు రక్షణ లేదు. రమేష్ వెనక్కి తగ్గుతూ కిటికీ వైపు చూస్తే రైలు వేగంగా పరిగెడుతోంది. బయట నల్లని రాత్రి. ఆ దెయ్యం నవ్వింది. ఆ నవ్వు రైలంతా మారుమ్రోగింది. రైలు మళ్లీ శబ్దం చేసింది. లైట్లు వెలిగాయి కాని ఆ అమ్మాయి ఎక్కడా? రమేష్ కిందికి చూశాడు. నేలమీద ఆ అమ్మాయి బంగారు గాజు విరిగిపడి ఉంది. ఆ గాజుపై రక్తపు చుక్కలు ఉన్నాయి. రైలు తర్వాతి స్టేషన్ చేరుకుంది. రమేష్ బయటకు వచ్చి ఆగిపోయాడు. బయట ప్లాట్ఫామ్ మీద అదే అమ్మాయి నిలబడి ఉంది, నవ్వుతూ నెమ్మదిగా చేతిని ఊపుతోంది. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. బయట ప్లాట్ఫారంపై నిలబడి ఉన్న ఆ అమ్మాయి మెల్లగా అతడి వైపు నడుస్తోంది. రైలు ఆగిపోయింది. కాని ప్రయాణికులు ఎవరూ బయటకు రావడం లేదు. చుట్టూ మౌనం. ఆమె కళ్ళు రమేష్పై గట్టిగా నిలిచాయి. నువ్వు ఎందుకు చూశావ్ అనేలా చూపు ఉంది. రమేష్ నెమ్మదిగా వెనక్కి తగ్గి బోగీలోకి మళ్లీ ఎక్కాడు. కిటికీ తలుపు మూసేసి ఊపిరి తీసుకున్నాడు. కాని ఒక్కసారిగా కిటికీ అద్దంలో ఆ అమ్మాయి ప్రతిబింబం కనిపించింది. నువ్వు పారిపోలేవు అని ఆ శబ్దం లోతుగా వినిపించింది. రమేష్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. తెరిచేసరికి ఆమె లేదు.
వృద్ధురాలు తన చేతిలో ఒక చిన్న తాయెత్తు తీసి, ఇది పట్టుకోరా బాబూ. ఇది దేవాలయపు ఆవరణంలో పొందినది. ఇది నీకు రక్షణ ఇస్తుంది అని చెప్పింది. రమేష్ ఆ తాయెత్తు ధరించగానే బోగీలో గాలి వేగంగా చల్లబడింది, లైట్లు చమ్కి మళ్లీ వెలిగాయి. అప్పుడు ఆ అమ్మాయి మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె రూపం మారిపోయింది, ముఖం నల్లగా, కళ్ళు పొడవుగా వెలుగుతున్నాయి. ఆ ముసలాయన పాపం తీర్చుకున్నా. కాని నువ్వు చూసావ్ కదా నా బాధ, నా చావు. రమేష్ ధైర్యంగా మాట్లాడాడు. నేను నీకు ఏం చెయ్యలేదు. నిన్ను చంపినవాడు శిక్ష అనుభవించాడు. నువ్వు వెళ్ళిపో. శాంతి పొందు. దెయ్యం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉబికాయి. శాంతి నాకు దొరకదు అని చెప్పి తన చేతిని రమేష్ వైపు చాపింది. తాయెత్తు ఒక్కసారిగా వేడి అయ్యింది. దాని నుండి వెలుగు వెలువడింది. ఆ వెలుగు ఆమెను తాకగానే ఆమె కేక వేసింది, మమ్మల్ని గుర్తుంచుకో. ఆ శబ్దంతో పాటు ఆమె నెమ్మదిగా పొగలాగా గాల్లో కలిసిపోయింది. రైలు తిరిగి కదిలింది. వృద్ధురాలు నిశ్శబ్దంగా నమస్కారం చేసింది. రమేష్ కిటికీ బయట చూస్తే ఆ అమ్మాయి ప్లాట్ఫారం చివర నిలబడి నవ్వుతూ ఉంది. ఆపై క్రమంగా మాయమైపోయింది. రైలు సైరన్ ఊదింది. రాత్రి నిశ్శబ్దం మళ్లీ ఆవహించింది. కాని రమేష్ చేతిలో తాయెత్తు ఇంకా వేడివేడిగా ఉంది. రమేష్ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. రైలు ఆగిన ప్రతి స్టేషన్లో ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని భయంతో కిటికీ బయటకి చూస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే రైలు హైదరాబాద్ చేరింది. కాని బోగీ మొత్తం ఖాళీగా ఉంది. వృద్ధురాలు, కళాశాల అమ్మాయి, ముసలాయన ఎవ్వరూ లేరు. ఇది ఎలా సాధ్యం అని రమేష్ తల పట్టుకున్నాడు. బోగీ గార్డ్ దగ్గరికి వెళ్లి అడిగాడు, ఇక్కడ మాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు కదా? గార్డ్ ఆశ్చర్యంగా చూసి, సార్, ఈ బోగీలో మీరు ఒక్కడే ఉన్నారు రాత్రి అంతా. ఎవరూ లేరు అన్నాడు. రమేష్ గుండె బిగుసుకుపోయింది. తన చేతిలో తాయెత్తు ఇంకా ఉంది. దాన్ని బిగిగా పట్టుకుని బయటకు వచ్చాడు. స్టేషన్లో బయట అడుగుపెట్టగానే ఒక పెద్ద శబ్దం, రమేష్. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఒక సాదా తెల్లని చీర కట్టుకున్న ఆత్మస్వరూపం అక్కడ నిలబడి ఉంది. నువ్వు నన్ను శాంతి పొందమని అన్నావు కదా. కాని నా రహస్యం ఇంకా బయలుదేరలేదు అని ఆ స్వరం చెప్పింది. రమేష్ వణికిపోయాడు. ఏ రహస్యం అని అడిగాడు. ఆ ఆత్మ నెమ్మదిగా చెప్పింది, నేను చనిపోయింది ఆ ముసలాయన వల్ల కాదు. నన్ను తోసినవాడు మరొకరే. నేను అతన్ని చూడాలి. రమేష్ షాక్ అయ్యాడు. మరి ఆ ముసలాయన? అతను దొంగ. కాని నా ప్రాణం తీసింది. రైల్వే ఆఫీసర్. అతను నన్ను రాత్రి భయపెట్టి తోసేశాడు. అందుకే నా ఆత్మ ఈ రైల్లో తిరుగుతోంది. రమేష్ చెమటలు పట్టాడు. అంటే నిజమైన నేరస్తుడు ఇంకా బతికే ఉన్నాడా? ఆమె తల ఊపింది. నువ్వు అతనిని కనుగొనాలి రమేష్. అతని పాపం బయటపెడితేనే నాకు శాంతి దొరుకుతుంది. రమేష్ భయంతో, కాని ధైర్యంగా అన్నాడు, నేను కనుగొంటాను. నీకు శాంతి తెస్తాను. ఆ ఆత్మ నవ్వింది, కాని ఆ నవ్వులో బాధ కనిపించింది. జాగ్రత్తగా ఉండు. అతను శక్తివంతుడు. నా మరణాన్ని దాచిపెట్టాడు అని చెప్పి ఆత్మ రైలు సైరన్ శబ్దంలో మాయమైపోయింది. రమేష్ తలదించుకుని బయటకు నడిచాడు. చేతిలో తాయెత్తు చల్లబడిపోయింది. అతని మనసులో ఒక్క మాట, నిజం తెలుసుకోవాలి. హైదరాబాద్లోని రైల్వే క్వార్టర్స్కి రమేష్ చేరాడు. చుట్టూ పాత బంగ్లాలు, కూలిన గోడలు, నిశ్శబ్ద వాతావరణం. అక్కడ పనిచేసే వాచ్మన్ దగ్గరికి వెళ్లి అడిగాడు, ఇక్కడ 2 సంవత్సరాల క్రితం జరిగిన రైల్వే ప్రమాదం గురించి తెలుసా? వాచ్మన్ కళ్ళు పెద్దవయ్యాయి. రైల్వే ప్రమాదం కాదు బాబూ. ఆత్మహత్య అంటారు. ఒక అమ్మాయి రైలులో నుంచి దూకింది. పేరు సుజాత. అందంగా, సాదాగా ఉండేది. రమేష్ గుండె కొట్టుకోవడం వేగమైంది. అదే ఆ అమ్మాయి పేరు. ఆమె చనిపోయిన రాత్రి ఇక్కడ ఎవరు డ్యూటీలో ఉన్నారు అని అడిగాడు.
అయ్యా, ఆఫీసర్ మురళీగారు. ఇప్పుడతను సీనియర్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఇక్కడే క్వార్టర్ నంబర్ 12లో ఉంటారు. రమేష్ క్వార్టర్ నంబర్ 12 వైపు నడిచాడు. తలుపు దగ్గరికి చేరగానే చల్లని గాలి తాకింది. అతను తలుపు తట్టాడు. టక్ టక్ టక్. లోపల నుంచి గంభీరమైన స్వరం వినిపించింది. ఎవర్రా? రమేష్ లోపలికి వెళ్లి చెప్పాడు. నేను రమేష్, రైల్వే రైటింగ్ స్టాఫ్. నాకు ఒక కేసు గురించి తెలుసుకోవాలి సర్. మురళీ ముఖం వెంటనే మారిపోయింది. ఏ కేసు? 2 సంవత్సరాల క్రితం రైల్లో చనిపోయిన సుజాత అనే అమ్మాయి గురించి. మురళీ క్షణంపాటు స్తబ్దుడయ్యాడు. ఆపై చల్లగా నవ్వాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. దానిలో ఏం తెలుసుకోవాలి? రమేష్ ప్రశాంతంగా అన్నాడు. ఆమె ఆత్మ ఇంకా ఈ రైల్లో తిరుగుతోంది. ఆమె చెప్పింది మీరు నిజమైన కారణమని. మురళీ కళ్లలో కోపం మెరుపులాంటిది. ఏం బూతు మాటలు మాట్లాడుతున్నావ్? నేను ఆ విషయానికి సంబంధం లేను. రమేష్ కళ్లలోకి నేరుగా చూశాడు. మీ చేతిలో ఉన్న ఈ బంగారు గాజు చూడు సర్. అదే ఆమెది. అది మీ గదిలో లభించింది. మురళీ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. నువ్వు ఎలా దాన్ని తెచ్చావ్? రమేష్ గట్టిగా అన్నాడు. ఆమె ఇచ్చింది. మీ పాపాన్ని బయట పెట్టమంది. ఇంతలో గదిలో లైట్లు చమ్కి ఆరిపోయాయి. చల్లని గాలి లోపలికి దూసుకొచ్చింది. మురళీ భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ సుజాత నిలబడి ఉంది. తెల్లటి చీర, తడి జుట్టు, ఆ కన్నీటి కళ్ళు. నువ్వు నన్ను ఎందుకు చంపావు మురళీ అని ఆత్మ కేకవేసింది. మురళీ వణికిపోయాడు. నేను చంపలేదమ్మా. నువ్వే తప్పుగా. ఆ మాట మధ్యలోనే ఆ దెయ్యం చేతులు పొడిగించి అతని మెడ పట్టుకుంది. గది అంతా చీకటిలో మునిగిపోయింది. రమేష్ కళ్ల ముందే మురళీ నేలపై కూలిపోయాడు. ఆత్మ నెమ్మదిగా రమేష్ వైపు చూసి, నిజం బయటికొచ్చింది. ఇప్పుడు నాకు శాంతి అని చెప్పి పొగలా మాయమైపోయింది. గదిలో సైలెన్స్. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. కాని నేలమీద ఒక రక్తపు చుక్క. ఇంకా తాయెత్తు చల్లగా ఉంది. రమేష్ బయటకు వస్తుండగా ఒక పోలీస్ జీప్ ఆగింది. అందులో ఉన్న ఆఫీసర్ చెప్పాడు. రమేష్ గారు, మురళీ చనిపోయే ముందు మీ పేరు రాశాడు. మీరు ఆ రాత్రి రైల్లో ఎందుకు ఉన్నారో చెప్పాలి. రమేష్ ఆశ్చర్యంగా నిలిచిపోయాడు. రమేష్ కాళ్ళు వణికిపోయాయి. పోలీస్ జీప్లోని ఆఫీసర్ కళ్లలో గంభీరత కనిపించింది. రమేష్ గారు, మీరు మురళీ ఇంట్లో ఎందుకు ఉన్నారు అని అడిగాడు. రమేష్ తడబడుతూ అన్నాడు. సర్, నేను నిజం తెలుసుకోవడానికి వచ్చాను. సుజాత ఆత్మ నాకు చెప్పింది. చాలు అని ఆఫీసర్ కోపంగా అరిచాడు. దెయ్యాలు, ఆత్మలు అంటూ పిచ్చిపనులు చెప్తారా? మీరు చంపేశారేమో అని అనుమానం ఉంది. రమేష్ తల పట్టుకున్నాడు. నేను చంపలేదు సర్. మురళీ పాపం బయటపెట్టడానికే వచ్చాను. అయితే ఆ సమయంలో వెనకవైపు నుంచి ఒక గాలి తాకింది. పోలీస్ జీప్లో ఉన్న లైట్లు చమ్కి ఆరిపోయాయి. ఆఫీసర్ కేక వేశాడు. ఎవర్రా ఇది? రమేష్ వెనక్కి తిరిగాడు. అదే దెయ్యం. సుజాత రూపం మళ్లీ ప్రత్యక్షమైంది. కాని ఈసారి ఆమె ముఖం భయంకరంగా మారిపోయింది. రమేష్, నీ వల్ల నా రహస్యం బయటపడింది. కాని నీకు ఇప్పుడు దెయ్యాల కరుణ ఉండదు. రమేష్ భయంతో అడిగాడు. ఏమిటి ఇది? నువ్వు శాంతి పొందావు కదా? ఆమె కళ్లలో ఎరుపు వెలుగు మెరిపించింది. మురళీ చనిపోయాడు. కాని నా చావుకు మరో కారణం ఉంది. అతను ఒక్కడే కాదు. రమేష్ షాక్ అయ్యాడు. మరి ఇంకెవరు? ఆమె నెమ్మదిగా చెప్పింది. నిన్ను పంపినవాడు. రమేష్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు. నన్ను పంపినవాడా? అవును అని ఆమె ఘోరంగా నవ్వింది. నిన్ను రైల్వే రైటింగ్ స్టాఫ్గా నియమించిన ఆ అధికారి. అదే నా చావుకు కారణం. నిన్ను వాడుకున్నాడు. అప్పటికే ఆఫీసర్ కేకలు వినిపించాయి. జీప్ గాజులు పగిలిపోతున్నాయి. గాలి వేగంగా చుట్టూ తిరుగుతోంది.
ఆత్మ ఆకాశంలో ఎగసి రమేష్ దగ్గరికి చేరింది. ఇప్పుడు నువ్వే నా ప్రతీకార సాధనం. రమేష్ తాయెత్తు బయటకు తీసి చూపించాడు. నాకు నష్టం చేయలేవు. నేను నీకు శాంతి మాత్రమే కోరుకున్నా. ఆ వెలుగు మళ్లీ తాయెత్తు నుండి వెలువడింది. కాని ఈసారి అది చల్లగా లేదు, వేడిగా మండుతోంది. ఆ వెలుగు ఆమెను తాకగానే ఆమె కేక వేసి, ఇంకా నిజం పూర్తిగా బయటకు రాలేదు. రైల్వే రహస్యం ఇంకా దాగి ఉంది అని అరిచింది. ఆపై ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఆఫీసర్ భయంతో రమేష్ వైపు చూసి అన్నాడు, రైల్వే రహస్యం అంటే ఏమిటి? రమేష్ శాంతిగా అన్నాడు, సుజాత చావు వెనుక పెద్ద నెట్వర్క్ ఉంది సార్. నేను తెలుసుకుంటాను. ఆ రాత్రి జీప్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వైపు వెళ్ళింది. కాని రమేష్ కళ్లలో ఆ అమ్మాయి చిత్రం ఇంకా మెరుస్తూనే ఉంది. తాయెత్తు మళ్లీ వేడి అవుతోంది. అదే సిగ్నల్, మరో ప్రమాదం దగ్గర్లో ఉంది. రాత్రి 12 గంటలు. రైల్వే హెడ్ క్వార్టర్స్ భవనం వెలుపల చీకటి కమ్ముకుంది. జీప్ ఆగగానే రమేష్ దిగాడు. లోపల ఉన్న గదులలో నుంచి కాగితాల మృదువైన శబ్దాలు, పాత ఫ్యాన్ గింగిరాలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్ మణి రమేష్ను లోపలికి తీసుకెళ్లాడు. ఇదే మురళీ ఫైలు సర్ అని ఒక పాత పుస్తకాన్ని చూపించాడు. ఫైల్ తెరిచి చూసేసరికి రమేష్ గుండె కొట్టుకోవడం వేగమైంది. అందులో సుజాత పేరు, ఫోటో, ఇంకా ఒక చీట్, ప్రాజెక్ట్ సిల్వర్ లైన్ కాన్ఫిడెన్షియల్. రమేష్ అడిగాడు, ఇది ఏం ప్రాజెక్ట్ సర్? మణి నిశ్శబ్దంగా అన్నాడు, రైల్వే లైన్ డైవర్షన్ ప్రాజెక్ట్. మురళీ, సుజాత ఇద్దరూ ఆ రిపోర్ట్పై పనిచేస్తున్నారు. కాని ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా సుజాత కొన్ని సాక్ష్యాలు సేకరించింది. అవే ఆమె చావుకు కారణం అయ్యాయి. రమేష్ షాక్ అయ్యాడు. అంటే ఎవరో ఆమెను చంపించారు? మణి తల ఊపాడు. ఆమె రిపోర్ట్లో ఉన్న ఒక పేజీ ఇప్పటికీ దొరకలేదు. ఆ పేజీ ఉంటేనే నిజం బయటపడుతుంది. ఇంతలో గదిలో లైట్లు చమ్కి ఆరిపోయాయి. కాగితాలు గాల్లో ఎగురుతాయి. ఒక చల్లని గాలి తాకింది. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. సుజాత ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. రమేష్, ఆ పేజీ నా రక్తంతో రాసినది. అది సేఫ్లో ఉంది. కాని దాన్ని తెరవాలంటే నీ ధైర్యం కావాలి. మణి వణికిపోయాడు. ఇది ఏమిటి? ఆమె చేతిని చూపించింది, గదిలో ఉన్న పాత సేఫ్ వైపు. సేఫ్ తలుపుపై పాత రైల్వే చిహ్నం ఉంది. రమేష్ నెమ్మదిగా దగ్గరికి వెళ్లి సేఫ్ తెరిచాడు. లోపల ఒక పేజీ, దానిపై ఎర్రటి మచ్చలు. ఆ పేజీని పట్టుకునే సరికి గదిలో గాలి బలంగా కదిలింది. సుజాత స్వరం వినిపించింది. ఇదే నా చావుకి కారణం. ఈ రిపోర్ట్ రైల్వే మాఫియా చేసే అవినీతిని బయటపెడుతుంది. మురళి ఆ ఆదేశాల కోసం నన్ను తోసేశాడు. కాని అసలు ఆదేశాలు ఇచ్చింది చీఫ్ ఆఫీసర్ శంకర్ రావు. రమేష్ గుండె ఉలిక్కిపడింది. శంకర్ రావా? ఆయనే నన్ను హైరింగ్ చేసినవాడు. సుజాత తల ఊపింది. అవును రమేష్. నిన్ను వాడుకోవాలనుకున్నాడు. ఇప్పుడు నీకు సాక్ష్యాలు దొరికాయి. కాని జాగ్రత్త. అతను నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆమె స్వరం మాయమైంది. లైట్లు వెలిగాయి. మణి ఆ పేజీని జాగ్రత్తగా ఫైల్లో పెట్టాడు. ఇది చీఫ్ వద్దకు తీసుకెళ్దాం రేపు. రమేష్ శాంతిగా తల ఊపాడు. కాని బయటనుంచి ఒక కారు శబ్దం వినిపించింది. వెళ్లి చూశారు. చీఫ్ శంకర్ రావు కారు ముందే ఆగి ఉంది. అతను కళ్లలో కటువైన చూపుతో వారిని చూస్తూ అన్నాడు, మీరిద్దరూ రాత్రి ఈ ఆఫీసులో ఏమి చేస్తున్నారు? రమేష్ చేతిలో ఉన్న పేజీ గాలి తాకి కొద్దిగా ఎర్రగా మెరిపింది. తాయెత్తు వేడి అవుతోంది. శంకర్ రావు ఆఫీసులోకి నడుచుకుంటూ వచ్చాడు. అతని బూట్ల శబ్దం గదిలో మార్మోగింది. రమేష్, మణి ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఇంత రాత్రి రైల్వే రికార్డులు తవ్వడం ఏంట్రా ఇది అని శంకర్ గంభీరంగా అడిగాడు. రమేష్ ధైర్యంగా ముందుకు వచ్చి, సర్, ఇది సుజాత కేసు గురించి. ఆమె చావుకి వెనకున్న నిజం తెలుసుకున్నాం అని అన్నాడు. శంకర్ కళ్ళు మెరిపించాడు.
ఆమె ఆత్మ ఇంకా నిన్ను వెంటాడుతుందా అని తిట్టినట్టు నవ్వాడు. రమేష్ చల్లగా అన్నాడు, అవును సర్. ఆమె ఆత్మ శాంతి పొందడానికి మీరు చెప్పాల్సిన సమాధానం ఉంది. శంకర్ ఒక్క క్షణం స్తబ్దుగా నిలిచాడు. తర్వాత చల్లగా నవ్వి చెప్పాడు, నిజం తెలుసుకోవడం ఖరీదైన పని రమేష్. ముఖ్యంగా చనిపోయిన వాళ్ల కోసం. ఇంతలో గదిలోని లైట్లు మళ్లీ చమ్కి ఆరిపోయాయి. కిటికీ తెరలు గాలిలో తిప్పుతూ నలిగిపోయాయి. ఒక చల్లని స్వరం వినిపించింది. శంకర్ రా. నీ పాపం ఇక్కడే ముగుస్తుంది. శంకర్ వెనక్కి తిరిగి చూశాడు. సుజాత ఆత్మగదిలో ప్రత్యక్షమైంది. తెల్లటి చీర చుట్టూ గాలి తాకింది. ఆమె కళ్లలో అగ్ని వెలిగింది. నువ్వే నా చావుకి కారణం. ప్రాజెక్ట్ సత్యాన్ని దాచిపెట్టమని మురళీకి ఆదేశించింది నువ్వే కదా? శంకర్ భయపడ్డాడు కాని అరిచాడు, నువ్వు దెయ్యం. నిన్ను ఎవరు నమ్ముతారు? సుజాత ఘోరంగా నవ్వింది. నువ్వు చనిపోకపోతే నీ పాపాలు బయటపడవు. ఆమె చేతిని చాపగానే శంకర్ వెనక్కి జారిపోయాడు. గదిలో కుర్చీలు విరిగిపోయాయి. పేపర్లు ఎగురుతున్నాయి. రమేష్ గట్టిగా కేకవేశాడు, సుజాత! ఆపు! నీ ప్రతీకారం పూర్తయింది. ఆమె స్వరం గంభీరంగా మారింది. ఇంకా కాదు రమేష్. అతను చనిపోతేనే శాంతి. రమేష్ ముందుకు వచ్చి తాయెత్తు చేతిలో పట్టుకున్నాడు. నీ ఆత్మకు శాంతి కావాలి. ప్రతీకారం కాదు. తాయెత్తు కాంతి వెలిగింది. ఆ వెలుగు గదిని నింపేసింది. శంకర్ నేలపై పడిపోయి ఏడవసాగాడు. అవును, నేను చేశాను. సుజాత నన్ను బహిర్గతం చేస్తుందని భయపడ్డాను. సుజాత కళ్లలో కన్నీళ్లు ఉబికాయి. ఆమె స్వరం నెమ్మదిగా మృదువైంది. నిజం బయటపడింది. ఇప్పుడు నేను వెళ్తాను. ఆమె పొగలా మాయమవుతుండగా రమేష్ కళ్లలోకి చూసి నవ్వింది. నువ్వు నాకు శాంతి తెచ్చావ్ రమేష్. కానీ జాగ్రత్త. ఈ రైల్వేలో ఇంకా చీకటి ఉంది. అంతే ఆమె మాయమైపోయింది. లైట్లు వెలిగాయి. మణి శ్వాస విడిచాడు. శంకర్ పోలీసులకు లొంగిపోయాడు. రమేష్ బయటికి వచ్చి స్టేషన్ వైపు నడిచాడు. ప్లాట్ఫారంపై రాత్రి రైలు సిద్ధంగా ఉంది. కాని ఆ రైలు గాలిలో ఒక సువాసన. సుజాత చీర వాసన లాగా ఉంది. రమేష్ గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైలు కిటికీ అద్దంలో ఆమె ముఖం ప్రతిబింబించింది. నా కృతజ్ఞతలు రమేష్ అని చెప్పి మాయమైంది. రైలు కదిలింది. కానీ తాయెత్తు ఈసారి చల్లగా కాకుండా వేడిగా కాదు, సాంత్వనగా ఉంది. రైలు ఆగిపోయిన తర్వాత చుట్టూ ఒక్క శబ్దం లేదు. పొగ, చీకటి, భయం అన్నీ కలిసిపోయి రమేష్ మానసికంగా కూలిపోయే స్థాయికి చేరుకున్నాడు. లక్ష్మి అని ఆ అమ్మాయి మళ్లీ అరుస్తోంది. ఈసారి అది చావులా కాకుండా జ్ఞాపకాలతో కూడిన స్వరం. రమేష్ గమనించాడు. దెయ్యం రూపం మెల్లగా మానవ రూపంగా మారుతోంది. చెమటతో తడిసి భయంతో వణుకుతున్న రమేష్ అచ్చంగా చూస్తూ నిలిచిపోయాడు. లక్ష్మి నెమ్మదిగా మాట్లాడుతూ, నేను కూడా ఈ రైలులోనే చనిపోయాను. ఎవరూ నా శవం గుర్తించలేదు. నా తల్లికి నేను తిరిగి వస్తానని చెప్పి బయలుదేరా. కాని నేను తిరిగి చేరుకోలేదు. ఆమె మాటలతో రమేష్ కళ్లలో కన్నీళ్లు వెల్లువెత్తాయి. నేను నిన్ను చంపాలనుకోలేదు రమేష్. నా ఆత్మ ఈ రైలుతో బంధించబడి ఉంది. నన్ను ఎవరైనా గుర్తించి దహనం చేయాలి. అప్పుడే నేను శాంతి పొందగలను. రమేష్ వణుకుతూ అడిగాడు, నీ శవం ఎక్కడ ఉంది? లక్ష్మి చూపించింది. రైలు వెనుక గల పాత బోగీ దగ్గర. రమేష్ ధైర్యంగా ముందుకు నడిచాడు. కిటికీ తగులుతూ పాత రైలు లాంటి శబ్దాలు వినిపించాయి. చివరికి పొగల మధ్య ఒక పాత బోగీ కనిపించింది. దానిలో ఎండిపోయిన ఎముకలు, ఒక పాత బ్యాగ్, అందులో ఒక గుర్తింపు కార్డు, లక్ష్మీదేవి, హైదరాబాద్. ఆ క్షణంలో ఆత్మ మెల్లగా మెరుస్తూ కనిపించింది. ధన్యవాదాలు రమేష్. ఇప్పుడు నేను శాంతిగా వెళ్లగలను. ఆమె రూపం క్రమంగా తెల్లని వెలుగులో కరిగిపోయింది. రైలు మళ్లీ కదలడం మొదలుపెట్టింది. రమేష్ తడబడుతూ తన సీట్లో కూర్చున్నాడు. కిటికీ బయట పగలు ఉదయించింది.
కాని ఒక గాలి స్పర్శ అతని చెవిలో చెప్పింది, ప్రతి మంగళవారం నేను మళ్ళీ వస్తాను. రమేష్ ఒక్కసారిగా వెనక్కి చూశాడు. ఆ సీటు మీద లక్ష్మి పువ్వు ఉంది. రమేష్ ఆ రాత్రి తర్వాత చాలా కాలం రైల్లో ప్రయాణం చేయలేదు. లక్ష్మి ఆత్మ శాంతి పొందిందని అతను నమ్ముకున్నాడు. కాని ప్రతి మంగళవారం రాత్రి మాత్రం అతనికి విచిత్రమైన స్వప్నం వచ్చేది. ఆ రైలు, ఆ చీకటి, ఆ తెల్లటి దుస్తులు అన్నీ మళ్లీ కనిపించేవి. ఒకరోజు అతని కంపెనీ నుంచి ఆదేశం వచ్చింది, రేపు విజయవాడకి రైల్లో వెళ్ళాలి. చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మీరే హ్యాండిల్ చేయాలి. రమేష్ గుండె ఒక్కసారిగా కొట్టుకున్నట్లు అయింది. అదే రైలు, అదే సమయం. ఆయన వెళ్ళక తప్పలేదు. రాత్రి 11 గంటలకు రైలు బయలుదేరింది. అతను మళ్లీ అదే సీటు మీద కూర్చున్నాడు. కాని ఈసారి బోగీ మొత్తం ఖాళీగా ఉంది. రైలు వేగం పెరుగుతుంటే కిటికీ బయట గాలి ఊచలతో తాకింది. రమేష్ కళ్ళు మూసుకుని జపం చేయడం ప్రారంభించాడు. అప్పుడే రైలు చక్రాల శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. చీకటి బోగీలో ఓ చల్లని వెలుగు మెరుస్తూ కనిపించింది. అదే స్వరం, రమేష్. ఆమె రూపం మళ్లీ ప్రత్యక్షమైంది. కాని ఈసారి ఆమె భయంకరంగా లేదు, మృదువుగా నవ్వుతూ నిలబడి ఉంది. నాకు శాంతి లభించింది రమేష్. కాని ఈ రైలులో మరొక ఆత్మ ఇంకా చిక్కుకుంది. నువ్వే సహాయం చేయాలి. అది చెప్పి ఆమె వేళ్లు చూపించాయి, చివరి బోగీ వైపు. రమేష్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఆ దిశగా నడిచాడు. తలుపు తెరిచేసరికి ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. నాన్న ఎక్కడో అని అడుగుతున్నాడు. రమేష్ భయంతో కాని కరుణతో దగ్గరికి వెళ్ళాడు. నీ నాన్న ఎక్కడా? పిల్లవాడు చూపించాడు. బోగీ బయట. రమేష్ వెనక్కి చూసేలోపే ఆ పిల్లవాడి రూపం మాయమైంది. కేవలం ఒక పాత బొమ్మ నేలపై పడిపోయింది. లక్ష్మి స్వరం వినిపించింది. ఇప్పుడతని ఆత్మకు కూడా శాంతి కలిగింది. రైలు మళ్లీ కదలడం ప్రారంభించింది. కిటికీ బయట పగలు వెలుగింది. రమేష్ నిశ్శబ్దంగా కిటికీ వెలుగు వైపు చూశాడు. అతని కళ్లలో కన్నీళ్లు, కాని ఒక ప్రశాంతత. రైలు విజిలు మోగించగా కిటికీ మీద ఆ పిల్లవాడి చేతి ముద్ర కనిపించింది. అదే సమయానికి ఆ పువ్వు మళ్లీ రమేష్ ఒడిలో పడింది. రమేష్ నెమ్మదిగా అన్నాడు, శాంతి పొందినవాళ్ల ఆత్మలు కూడా మనల్ని కాపాడగలవు. రైలు దూరంగా వెళ్ళిపోతూ కనుమరుగైంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.